కాబట్టి మనము మోడర్నైజ్ కావాల్సిన అవసరం ఉంది. ఇండియా అనేది అర్థం చేసుకోవాలి. మేకపోతు గాంభీర్యం పనికిరాదు. నాట్ ఓన్లీ ఇట్స్ ఏ సిగ్నల్ టు ఇండియా, ఇంక్లూడింగ్ ఆల్ ద వెస్టర్న్ కంట్రీస్. సో ఆ క్రమంలో మన 5 యుద్ధ విమానాలను కూల్చేసింది, అటనే మన యొక్క ఆర్మీ బేసెస్ అన్నిటికీ నష్టం చేసింది పాకిస్తాన్. కాబట్టి అది ఏమైంది, ఇక మోడీ ఏం చేసిండు, ఏం చేయాలో అర్థమవుతలేదు అన్నట్టు. ప్లస్ పాకిస్తాన్కి కొంతమంది చచ్చిపోయారు, కానీ కంపేరిటివ్లీ పాకిస్తాన్ ఎక్కువ డబ్బులు కోల్పోలేదు. కానీ ఇండియా ఆల్రెడీ 10,000 కోట్లు అంటున్నాం, కానీ ఇంకా అంతకంటే ఎక్కువనే. 10,000 కోట్లు కేవలం యుద్ధ సామాగ్రికి నిన్నటి వరకే. కానీ ఇప్పటికీ నాకు తెలిసి 20,000 కోట్లు ఈజీగా దాటి ఉంటుంది. ఎందుకంటే ఆర్మీ బేసెస్ నష్టం జరిగింది, వ్యాపారాలు నష్టం జరిగింది. ఓకే, సో కాబట్టి ఇండియాకి చాలా పెద్ద నష్టం జరిగింది. ఓకే, ప్లస్ ఇప్పటి వరకు లష్కర్-e-తోయిబా అనేది మా దేశంలో ఆ సంస్థనే లేదు అని చెప్తున్నారు. అది ఎక్కడుంది? ఇండియాలోని కాశ్మీర్లో ఈ బీజేపీ RSS వాళ్ళు పెంచి పోషిస్తున్న సంస్థ అది.